వెల్కమ్ టు మనం ప్రోగ్రామ్. ఇప్పుడు అమరావతిలో పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉన్న కాలచక్ర మ్యూజియం దీనావస్థలో ఉంది. 2006 కాలచక్ర సమయంలో ఏపీ టూరిజం ద్వారా అమరావతి శిల్పముల మోడల్స్తో మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. 2014లో హెరిటేజ్ పథకం కింద దేశ విదేశాలలో ఉన్న అమరావతి శిల్ప సంపదను ఇక్కడికి తరలించి ఒక అద్భుతమైన మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. 2014 నుంచి 2019 వరకు అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మ్యూజియాన్ని నిర్లక్ష్యం చేయడంతో ప్రస్తుతం ఎంతో గొప్ప శిల్ప సంపద ఉన్న ఈ మ్యూజియం పాడుబడ్డ పరిస్థితికి చేరుకుంది. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఎంతో అందుబాటులో ఉండే ఈ మ్యూజియాన్ని ఇలా వదిలివేయడం ఏమిటని పర్యాటకులు విస్మయానికి గురవుతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ మ్యూజియాన్ని బాగు చేసి అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టి నిరుపయోగంగా అధికారులు వదిలేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో టూరిజానికి వచ్చే వాళ్ళకి ఒక రెస్టారెంట్ కట్టగా దాన్ని గత వైసీపీ ప్రభుత్వంలోని వైన్ షాప్గా మార్చారు. దానిని మళ్ళీ ఇప్పుడు రెస్టారెంట్గా మార్చాలని ప్రజలు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మనతో మాట్లాడడానికి శ్రీ సరస్వతి శిశు మందిరం ప్రధాన ఉపాధ్యాయులు కోల వెంకటేశ్వరరావు గారు ఉన్నారు అందుబాటులో. అలానే అమరావతి ఆర్యవైశ్య నాయకుడు పారేపల్లి రాధాకృష్ణ కూడా అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడదాం మనం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. అదే ఇప్పుడు ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇక అమరావతిలో ఉన్న కాలచక్ర మ్యూజియం గురించి సార్. అయితే ఇప్పుడు ఈ కాలచక్ర మ్యూజియం అనేది ప్రస్తుతం పాడుబడిన స్థితికి కూడా చేరుకుంది. ఇందుకు సంబంధించిన ప్రధాన కారణాలు ఏమంటారు? వెంకటేశ్వర్ గారు మీరు చెప్పండి దీని గురించి. సార్, అమరావతి ప్రపంచంలో గొప్ప చరిత్ర గల నగరం ఉంది. అమరావతికి ఉన్న చరిత్ర ప్రపంచంలో ఏ నగరానికి కూడా లేదు. అమరావతి పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చేయదగినటువంటి పట్టణం. అమరావతి అనేది మన ఆంధ్రప్రదేశ్కు ఒక గొప్ప వరం లాంటిది. అమరావతికి ఉన్న చరిత్రను తెలుసుకునే అమరావతి యొక్క చరిత్ర యొక్క విలువను బట్టి మన రాజధానికి కూడా అమరావతి అని పేరు పెట్టుకున్నాం. అయితే 2014లో అప్పటి యొక్క కేంద్ర ప్రభుత్వం అమరావతిని హెరిటేజ్ పథకం కింద ప్రకటించి దాదాపుగా 120 కోట్ల రూపాయలు అమరావతికి కేటాయించింది. ఆ 120 కోట్ల రూపాయలతోటి అమరావతి ఉన్నటువంటి కాలచక్ర మ్యూజియాన్ని అంటే 2006లో అప్పుడు దలైలామా గారు అంటే ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 10 లక్షల మంది బౌద్ధ భిక్షులు అమరావతి వచ్చారు. ఒక గొప్ప కార్యక్రమం జరిగింది ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా. ఆ సమయంలో ఏర్పాటు చేసింది ఈ కాలచక్ర మ్యూజియం. అయితే ఈ కాలచక్ర మ్యూజియంలో అమరావతికి చెందినటువంటి గొప్ప గొప్ప శిల్పాలు విదేశాలలో అనేక దేశాల్లో ఉన్నటువంటి వాటి నమూనాలు తీసుకొచ్చి ఈ మ్యూజియంలో పెట్టి దీన్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ మ్యూజియాన్ని నిర్లక్ష్యం చేసింది. దానికి వచ్చిన నిధులు కూడా దారి మరలిచ్చింది. అప్పటి నుండి దీనికి గ్రహణం పట్టింది అనమాట. అంత గొప్ప మ్యూజియం కూడా ఒక పాడుపడ్డ స్థితికి చేరింది. ఇది బస్ స్టాండ్ కి దగ్గరలో ఉంటది. అమరావతికి వచ్చిన పర్యాటకులు చూడటానికి ఒక దేవాలయము, బౌద్ధుడి యొక్క బొమ్మ, పాత మ్యూజియం తప్పితే ఇంకేమీ లేవు. కానీ అమరావతి నగర అపురూప శిల్పాలు అని గొప్పగా చెప్పుకుంటాం. అటువంటి అపురూపమైన శిల్పాల యొక్క నమూనాని లండన్ మ్యూజియం నుంచి, ఫ్రెంచ్ నుంచి, మద్రాసు నుంచి నమూనాలు తీసుకొచ్చి ఈ మ్యూజియంలో పెట్టడం జరిగింది. ఈ మ్యూజియంలో ఎంతో శిల్ప సంపద ఉంది, విలువైనటువంటి సంపద ఉంది. అటువంటి విలువైన మ్యూజియాన్ని గాలికి వదిలేశారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రావటం వల్ల అమరావతి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశాం. మళ్ళీ అమరావతికి మంచి రోజులు వస్తాయి, పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి దీనిని ముందుకు తీసుకొస్తారని అనుకున్నాము. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇది ఇంకా పాడుపడ్డ స్థితిలోనే ఉంది. ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం వెంటనే తక్షణమైన చర్యలు తీసుకొని ఈ మ్యూజియాన్ని అందుబాటులో తెచ్చి పర్యాటకులందరికీ కూడా అందుబాటులో పెట్టాలని చెప్పి మేము గ్రామస్తుల తరఫున మేము కోరుకుంటున్నాం సార్. ఓకే, రాధాకృష్ణ గారు మీరేమంటారు ఇదే విషయం గురించి? రాధాకృష్ణ గారు వినపడుతుందా? రాధాకృష్ణ గారు వినపడుతుందా? రాధాకృష్ణ గారు లైవ్ లో రారా సార్? ఉన్నారు లైన్లో ఉన్నారు, బట్ ఆయన వాయిస్ వినపట్లట్లేదు. సరే ఓకే వెంకటేశ్వర్ గారు మనం కొనసాగిద్దాం. ఏంటి సార్ మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ప్రదేశం ఇలా నిర్లక్ష్యానికి గురి కావడం ఇది ఎంతవరకు సమంజసం అంటారు? అంతేగా సార్, ఇంకో ఘోరం జరిగిపోయింది. పోయినసారి వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ పర్యాటకుల కోసం అని చెప్పిన అప్పుడు ప్రభుత్వం హరిత అనే ఒక రెస్టారెంట్ కట్టింది కాలచక్ర మ్యూజియం పక్కనే. ఆ రెస్టారెంట్ లో వీళ్ళు వైన్ షాప్ నడిపింది సార్ వైసీపీ ప్రభుత్వం పోయినసారి.
అందులో వైన్ షాప్ అన్నమాట. అంటే ఇంత గొప్ప పర్యాటక ప్రాంతంలో ఇక్కడ పర్యాటకులు చూడటానికి వచ్చినటువంటి ఒక విలువైన ప్రదేశంలో బార్ అండ్ రెస్టారెంట్ లాగా వైన్ మందు అమ్మారు. ఆ ప్రభుత్వం ఎంత దీన్ని దుస్థితికి తీసుకెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. వారు చేసినటువంటి తప్పుల వల్ల దీన్ని ఇప్పటికి కూడా సరిదిద్దడానికి ఎవరి వల్ల కావట్లేదు. అయితే సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఈ టూరిజం ఇప్పుడు మనకి అందుబాటులో లేదు. ఎన్నో ఏళ్ళగా దాదాపు 5-6 ఏళ్ళు అయిపోయింది. ఒకప్పుడు మన కూటమి ప్రభుత్వం మనకి దాన్ని బాగు చేయడానికి ఎన్నో నిధులు కూడా కేటాయించినప్పటికీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ వచ్చింది, కాకపోతే అది చేయలేకపోతుంది. దీనివల్ల ప్రభావం ఎవరిపై పడుతుంది? దీనివల్ల వచ్చే నష్టం కానీ ప్రభావం ఎవరిపై ఉండొచ్చు? వెంకటేశ్వర అంటే ఇక్కడికి నిత్యం కొన్ని వేల మంది విదేశీయులు వస్తారు సార్. పర్యాటకులు అంటే ఇక్కడ మన దేశ పర్యాటకులు కాదు, అనేక దేశాల నుంచి వస్తారు. ఎందుకంటే అమరావతి చరిత్ర వరల్డ్ వైడ్ అనమాట. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి అమరావతి నగరం. ఎందుకంటే అమరావతి యొక్క గొప్పతనాన్ని 2వ శతాబ్దంలోనే మెగస్తనీస్ అనేటువంటి ఒక గ్రీకు రాయబారి రాశారు అమరావతి గురించి. తర్వాత 6వ శతాబ్దంలో చైనా నుండి మెగస్తనీస్ అనే హుయాన్ సాంగ్ అనే ఒక ఆయన వచ్చిన అమరావతి. అంటే మన చరిత్ర మనం రాసుకోలేదు, విదేశీయులు గొప్పగా రాసిన అమరావతి గురించి. అంత గొప్ప నగరం మీద ఈ ప్రభుత్వాలు ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తున్నాయని గ్రామస్తులు చాలా బాధపడుతుంటారు అనమాట. ఇంత గొప్ప చరిత్ర ఉంది ఈ నగరానికి, ఎంతో అభివృద్ధి చేయొచ్చు దీన్ని. విదేశీయులు మనం తేలికగా దీన్ని ఆకర్షించవచ్చు అనమాట. ఒక విదేశీయుడు మనం పర్యాటకం అంటే ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ అనుకుంటాం, కాదండి. పర్యాటకం అంటే ఇక్కడున్నటువంటి గత కాలపు గుర్తులు అనమాట. గత కాలపు గుర్తులు, విలువైనటువంటి సంపద ఇక్కడ ఏదైతే ఉందో అది పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి చరిత్ర కలిగినటువంటి గత కాలపు నాగరికత కానీ గత కాలపు సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవడానికి ఇటువంటి అమరావతి లాంటి నగరాలు చాలా ఉపయోగపడతాయి. ఇటువంటిది మన అమరావతి అంటే మన అదృష్టం, మన ఆంధ్రప్రదేశ్లో ఉంటాం. కాబట్టి ఈ అమరావతిని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం ఇంకా ఎక్కువ చొరవ తీసుకోవాలి. మరి ఈ మధ్య వచ్చిన కూటమి ప్రభుత్వం అయినా కానీ దీని వెంటనే తక్షణమైన చర్యలు ఎందుకు తీసుకోలేదో మాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. అంటే మనం చూసుకుంటే గత వైసీపీకి రాకముందు ప్రభుత్వంలో కూడా కేంద్ర ప్రభుత్వం 2015లో అంటే అమరావతిని వారసత్వ నగరంగా కూడా దీన్ని ఎంపిక చేసింది. అందులో భాగంగానే మనం చూసుకుంటే కొన్ని పథకాలు, హృదయ పథకం, ప్రసాద్ పథకం కింద దాదాపు 120 కోట్ల వరకు కూడా దీన్ని వెచ్చాయించారు. కానీ ఆ తర్వాత ఈ నిధులు నిరుపయోగంగానే ఉండిపోయినాయి సార్. చూసుకుంటే అసలు ఆ నిధులు ఏమైనట్టు, ఎటు మళ్ళినట్టు, ఎందుకు అభివృద్ధికి నోచుకోలేదు, అసలు ఏమంటారు దీని గురించి? వెంకటేశ్వర గారు మిమ్మల్ని మీతోనే సార్ మాట్లాడేది. కేంద్ర అవును సార్. అయితే ఈ అమరావతి నగరాన్ని 2015లో కేంద్రం వారసత్వ నగరంగా కూడా ఎంపిక చేసింది. అదే సమయంలో కూడా హృదయ పథకం, ప్రసాద్ పథకం కింద కూడా దాదాపు 120 కోట్ల వరకు కూడా మంజూరు చేసింది. అయితే ఆ నిధులు ఎందుకు నిరుపయోగంగా ఉండిపోయినాయి, అసలు ఆ నిధులు ఏమైనట్టు, అసలు ఏం జరిగింది అంటారు ఆ టైంలో? లేదు సార్, అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014లో అప్పుడున్న ప్రభుత్వం వచ్చినప్పుడు నిధులు సక్రమం ఖర్చు పెట్టారు సార్. అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఈ కాలచక్ర మ్యూజియాన్ని కూడా 2 స్టేర్ గా అంటే 2 స్టేర్లుగా దీన్ని అభివృద్ధి చేశారు. సెంట్రల్ ఏసీ చేశారు. అదే విధంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి శిల్ప సంపదను ఇక్కడ తరలించారు కొన్ని. అప్పుడు అంతకు ముందు ఫస్ట్ లో 2006లో మోడల్స్ తోనే దీన్ని మ్యూజియం పెట్టారు. కానీ 2014లో ఉన్న ప్రభుత్వము ఇందులో ఏదైతే లండన్ మ్యూజియంలో అమరావతి నుంచి వెళ్ళినటువంటి విదేశాల శిల్పాలను కూడా ఇక్కడ తెప్పించారు. అటువంటి శిల్పాలను ఇందులో ఏర్పాటు చేశారు. అదే విధంగా పర్యాటకులకి ఆహ్లాదకరంగా ఉండటం కోసం ఇందులో సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేశారు, ఒక కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేశారు, భక్తుల సేదన ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేశారు, చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేశారు, వాకింగ్ ట్రాక్ అని ఏర్పాటు చేశారు, కృష్ణానది తీరాన్ని డెవలప్ చేశారు, బుద్ధుడి బొమ్మ థీమ్ ప్రాజెక్ట్, బౌద్ధ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. చాలా డెవలప్ చేసేసారు. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వము మరి ఈ ప్రసాద్ పథకం, హెరిటేజ్ పథకం వచ్చిన నిధులను మరి ఎలా దారి మళ్లించిందో మాకు అర్థం కాలేదు సార్. ఓకే. అయితే ఇప్పుడు అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ టూరిజాన్ని అభివృద్ధి చేయాలంటే, అదే ఈ అమరావతి ఆ మ్యూజియాన్ని అభివృద్ధి చేయాలంటే వాళ్ళు ఎలాంటి ప్రణాళికలు చేయాల్సిన అవసరం ఉందంటారు? అయితే ఇందులో అన్ని కూడా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి సార్. ప్రస్తుతం దీనికి దాదాపుగా మాకు తెలిసి ఒక 20-30 లక్షలతో దీన్ని మనం చక్కగా మనం తీర్చిదిద్దవచ్చు. ఎందుకంటే అందులో అన్ని యొక్క శిల్పాలు చక్కగా ఉన్నాయి, అమర్చి ఉన్నాయి. సెంట్రల్ ఏసీ రెడీగా ఉంది. కొద్ది యొక్క పెట్టుబడితోనే, అంటే ప్రభుత్వం కనుక కొద్దిగా చొరవ తీసుకుంటే, ఏపీ టూరిజం కనుక దీనికి కొంచెం నిధులు కనుక కేటాయిస్తే ఇది మళ్ళీ పర్యాటకులు అందుబాటులో వస్తుంటారు. ఈ మధ్య బుద్ధుడి బొమ్మ కూడా ఏదైతే మన ఐకానిక్ సింబల్ బౌద్ధ స్టాచ్యూ ఉందో దాని మరమ్మతులు కూడా ఈ మధ్య ₹1 కోటి శాంక్షన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదే విధంగా ఈ కాలచక్ర మ్యూజియానికి కూడా మరో ₹1 కోటి కనుక శాంక్షన్ చేస్తే ఇది చక్కగా పర్యాటకులు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా అమరావతి అనేది ఒక చరిత్ర గుర్తు కాబట్టి మన చరిత్రగా తెలుసుకునే, అంటే విద్యార్థులకు ఎక్కువ ఉపయోగం. అమరావతి ఎక్కువ మంది విద్యార్థులు వస్తుంటారు అమరావతి చరిత్ర తెలుసుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి. కాబట్టి దీన్ని కనుక అభివృద్ధి చేస్తే
చుట్టుపక్కల నుంచి వచ్చిన విద్యార్థులకు మన ఆంధ్ర రాష్ట్ర యొక్క చరిత్ర తెలుస్తుంది, మన తెలుగు వారి గొప్పతనం తెలుస్తుంది. కాబట్టి ఇది భావితరాలకు ఎంతో ఉపయోగం. కాబట్టి ప్రభుత్వం దీనికి కూడా ఆ ప్రసాద్ పథకం, హెరిటేజ్ పథకం నిధులతో కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా టూరిజానికి మరొక ₹1,00,00,000 కనుక కేటాయిస్తే ఈ మ్యూజియం చక్కగా అందరికీ అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఇది ప్రపంచ స్థాయి మ్యూజియం అవుతుంది సార్. అయితే ఇప్పుడు మనం చూస్తుంటే ఇప్పుడు మనంతా ప్రభుత్వం తరపు నుంచే మాట్లాడుతున్నాం. ఒకవేళ మనం స్థానిక ప్రజలు, సామాజిక సంస్థల గురించి కూడా ఒకవేళ మాట్లాడుకోవాలి వస్తే వాళ్ళు ఈ మ్యూజియాన్ని రక్షించేందుకు ఎలాంటి పాత్ర పోషించగలరంటారు? వెంకటేశ్వర గారు మిమ్మల్ని సార్ ఇప్పుడు మన ప్రభుత్వ తరపు నుంచి మాట్లాడుతున్నాం ఎంతసేపు. అయితే ఇప్పుడు స్థానిక ప్రజలు, సామాజిక సంస్థలు అనేవి ఉంటాయి. వీళ్ళు ఈ అభివృద్ధిని, ఈ మ్యూజిక్ని అభివృద్ధి చేయడంలో ఎలాంటి పాత్ర పోషించగలరంటారు? అంటే టూరిజం ఇప్పుడు ప్రస్తుతం ఇందులో ఎటువంటి ఉద్యోగస్తులు లేరు సార్. ప్రస్తుతం దీనికంటూ ఒక అధికారి నియమించాలి. కాలచక్ర మ్యూజియానికి 2-3 ఉద్యోగస్తులు కనుక పెడితే దాన్ని ముందు దాన్ని ప్రారంభం చేస్తే తర్వాత దాని యొక్క నిధులు ఆన్లపాన్ల చూసుకోవడానికి ఒక అధికారి ఉంటారు. ప్రస్తుతం మరి దీని నిధులు లేక ఏమో కానీ ఇక్కడ ఎటువంటి తాళాలు వేసి పూర్తిగా క్లోజ్ చేసి ఉన్నది. ముందు దాన్ని తక్షణం తెరిపించాలి, ఒక 2 అధికారులు అక్కడ నియమించాలి. ఓకే సార్, ఇక ఈ మ్యూజియాన్ని తిరిగి ప్రారంభిస్తే అమరావతిలో ఈ టూరిజం అనేది ఎంతవరకు అభివృద్ధి చెందే అవకాశం ఉంది? వెంకటేశ్వర గారు వినపడుతుందా? వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, మీ వాయిస్ వినపడలేదు. ఒకవేళ ఈ మ్యూజియాన్ని తిరిగి ప్రారంభిస్తే అమరావతిలో టూరిజం ఎంతవరకు అభివృద్ధి చెందే అవకాశం ఉందంటారు? అవును సార్, దీన్ని కనుక తిరిగి ప్రారంభిస్తే టూరిజం పరంగా చాలా అభివృద్ధి చేస్తుంది సార్. మన అమరావతికి కూడా మంచి గుర్తింపు వస్తుంది. ఇప్పుడు ఏదైతే మనం నూతన రాజధాని అమరావతి రాజధాని నిర్మించుకుంటున్నామో అది ఈ అమరావతికి కేవలం 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమరావతి రాజధాని నూతనంగా నిర్మించిన రాజధాని చూడటానికి ఇప్పటికి కూడా చాలా మంది రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్నారు, సాధారణ ప్రజలు, పర్యాటకులే కాకుండా. కాబట్టి ఇటువంటి మ్యూజియం కనుక డెవలప్ చేస్తే యొక్క అమరావతి యొక్క మనకి ప్రాముఖ్యత, అమరావతికి కూడా మంచి గుర్తింపు కలుగుతుంది. ఓకే సార్, ఇక మనం గమనిస్తే ఇక చివరిగా మనం మాట్లాడేది ఏంటంటే ఇక అమరావతి వారసత్వాన్ని కాపాడడానికి ప్రభుత్వం మరియు ప్రజలకు మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏమంటారు? చరిత్ర మన అందరికి కూడా అంటే మన రాష్ట్రానికి ఒక ప్రాణం లాంటిది సార్. చరిత్ర లేకపోతే రాష్ట్రానికి ప్రాణం లేనట్టే, ఒక జీవోత్సవం లాంటిది. కాబట్టి ఈ చరిత్ర ఘనమైన చరిత్ర ఉంది మనకు అందులో కూడా. మన భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇంత గొప్ప చరిత్ర లేదు. ఎందుకంటే శాతవాహనులు అంటే దాదాపుగా క్రీస్తు పూర్వానికి సంబంధించిన వాళ్ళు. అదే విధంగా మన పురాణ ఇతిహాసాల ప్రకారంగా కూడా కంద పురాణంలో అమరావతి యొక్క గొప్పతనం ఉంది. అమరావతిలో అమరారాము శివుడు ఎవరైతే ఉన్నాడో ఈ తారకాసుర సంహారము, కుమారస్వామి తారకాసు యుద్ధం చేయటము, అటువంటి చరిత్ర అంతా కూడా మనకి పురాణాల్లో ఉంది. కాబట్టి ఇటు హైందవులు అంటే మన హిందూ మతం పరంగా కానీ బౌద్ధ మతం పరంగా కానీ అమరావతి గొప్ప చరిత్ర కలిగిన నగరం. అదే విధంగా ఇక్కడ శాతవాహనుడు అప్పట్లోనే హిందూ కుష్ పర్వతాల వరకు అంటే మనకు ఉత్తర భారతదేశం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పర్వతాల వరకు కూడా అప్పుడు శక జాతి అంటే ఒక రాక్షస జాతిని తరిమి కొట్టాడు ఒక తెలుగు రాజు, ఒక శాలివాహనుడు, గొప్ప తెలుగు చక్రవర్తి. అటువంటి తెలుగు చక్రవర్తి మన భారతదేశం ఇన్ని రాష్ట్రాలు దాటుకుంటూ వెళ్ళి ఒక దుర్మార్గపు జాతిని తరిమి కొట్టాడు దేశం అవతల వరకు. అటువంటి గొప్ప చరిత్ర మన జాతికి ఉంది, మన తెలుగు జాతికి ఉంది. కాబట్టి అటువంటి చరిత్ర మొత్తం కూడా అమరావతిలో దాగి ఉంది. కాబట్టి ఇటువంటి అమరావతి నగరాన్ని కనుక మనం అభివృద్ధి చేస్తే ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తున్నారో అమరావతి, ఆ అమరావతికి కూడా మంచి గుర్తింపు కలుగుతుంది. ఒకసారి అయితే ఇక మనం గమనిస్తే అక్కడ స్థానికులు కానీ ఇప్పుడు ఈ అమరావతి మ్యూజియం గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఆల్రెడీ చాలాసేపటి నుంచి. ఇప్పుడు ఫైనల్గా అక్కడ స్థానికులు ఈ ప్రభుత్వం నుంచి ఏం కోరుతున్నారంటారు అక్కడ మ్యూజియం గురించి? అంటే ప్రభుత్వం ఏదైతే రాజధాని మీద అంత ప్రాధాన్యత ఇచ్చి నిర్మిస్తుందో అంతే ప్రాధాన్యత ఈ పురాతనమైన పట్టణం, ఈ చారిత్రక నగరం అమరావతి మీద కూడా అంత ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. రాజధానితో పాటు సమానంగా ఈ యొక్క అమరావతిని కూడా మేము అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రాజధానికి అమరావతి పేరు పెట్టినారు కదా, మరి అమరావతి పేరు పెట్టినప్పుడు మరి ఈ అమరావతిని కూడా అమరావతితో పాటు అభివృద్ధి చేయాలి కదా, అప్పుడే కదా అమరావతి గుర్తింపు వచ్చేది. అవును సార్, నిజం. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. మీరు అమరావతి మ్యూజియం గురించి చాలా చక్కగా బాగా చెప్పారు. కనీసం ఇప్పటికైనా సరే మన కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయిపోయింది కాబట్టి స్పందించి దాన్ని బాగు చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంచాలని, స్థానికులకి అందరికీ అందుబాటులో ఉంచాలని మనం ఆశిద్దాం.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.